చంద్రబాబు నాయుడు అయితే చెప్పతరం కాదు. హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు ఆయన. హైదరాబాద్ నేను ప్రపంచ చిత్రపటంలో పెట్టినా అంటాడు. ఆ చిత్రపటంలో పెట్టినామో మన్నో కానీ మరి కరెంట్ ఆడ పెట్టినామో ఎందుకు ఇయ్యలే? ఎక్కడ పోయింది మేధావితనం? మరి కాంగ్రెస్ ఘనా పార్టీలు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వీళ్ళు ఎందుకు ఇయ్యలే కరెంటు? ఇయ్యానంటే కష్టం చేయాలి, వీళ్ళు చెయ్యలే, పని చేయలే, ఇయ్యగలిగి ఉండి కూడా ఇయ్యలే. లేకపోతే మరి మేమెట్లిస్తాం ఇయ్యాల? అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ లేవు ఇండియాలో, ఈరోజు ప్రపంచంలోనే లేవు చాలా స్కీములు. ఎవరు అనుకున్నారండి గవర్నమెంట్ వచ్చి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తుంది, 1,116 రూపాయలు ఇస్తాను అనుకున్నామా? కళలో కూడా మరి జనార్దన్ రెడ్డి అంటే ధనవంతుడు, ఆయన కలిగినోడు కాబట్టి ఆయన పెళ్లిళ్ళు చేస్తాడు. గరీబోలు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెళ్లిళ్ళు చేస్తాడు. చాలామంది పేద పిల్లల పెళ్లి చేసిండు. వ్యక్తిగతంగా ఆయనకు దేవుడు ఇంత డబ్బు ఇచ్చిండు కాబట్టి, బిజినెస్ ఉంది కాబట్టి ఆయన చేస్తున్నాడు. కానీ అంతటా సాధ్యం కాదు. ఇలా కళ్యాణ లక్ష్మి మీకు తెలుసు, 1,116 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇస్తున్నారు. అమ్మఒడి వాహనంలో మీ ఇంటికాడ తీస్తున్నారు. మగపిల్లవాడు ఉడితే 12,000 ఇస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో మీ ఊరికి వచ్చిన ఈ బృందాలు ఎక్కడో నేను జరిగేది మద్రాసులో జరిగేదో బెంగళూరులో జరిగేదో నేను చెప్తలేను, మన రాష్ట్రంలో జరిగే మాట చెప్తా ఉన్నా. అనుకున్నామా మన జిందగీలో గవర్నమెంట్ టీంలే వచ్చి డాక్టర్లే వచ్చి ఊరూరులో చెకప్ చేసి మనకు అద్దాలు ఇస్తారు, ఆపరేషన్లు చేస్తారు అనుకున్నామా? అది కూడా జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ కూడా అందరూ సమానం, మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఊరికి కంటి వెలుగు ప్రోగ్రాం వచ్చినట్టు అందరం చూస్తారు, ప్రతి ఒక్కరిని చెకప్ చేస్తారు. చిన్న లేదు పెద్ద లేదు అందరికి చెకప్ చేస్తారు. ఎవరికి ఏ వైద్యం అవసరం ఉందో అది చేస్తారు. అక్కడికే మిమ్మల్ని వదిలిపెట్ట నేను. మళ్ళీ గొంతు చెవి ముక్కు ఆ ఈఎన్టీ డాక్టర్లు అంటారు, వాళ్ళని పంపిస్తే మళ్ళీ వీళ్ళు అయిపోగానే వాళ్ళు వచ్చి మొత్తం మీకు చెకప్ చేస్తారు. ఏ చెవి బీమారి ఎవరికి ఉంది, గొంతు ఎవరికి ఉంది, ముక్కు ఎవరికి ఉంది అది కూడా చూస్తారు. అక్కడికే అయిపోదు. దాని తర్వాత పండ్ల డాక్టర్లు వస్తారు, పండ్లు డెంటిస్ట్, వాళ్ళు కూడా చెకప్ చేస్తారు. ఆ తర్వాత మంచి మొత్తం డాక్టర్ల బృందం, పాథాలజికల్ బృందం వస్తుంది. ప్రతి మనిషి యొక్క రక్త నమూనా, ఎవరికి షుగర్ ఎంత ఉన్నది, బీపీ ఎంత ఉన్నది, ఆయన బ్లడ్ గ్రూప్ ఏంది, కంప్లీట్ రికార్డు చేసి కంప్యూటరైజ్ చేసి పడేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మన నాగర్ కర్నూలులో పిల్లగాడు ఎక్కడన్నా పోయి ఈ ఆమన్గల్ కాడ యాక్సిడెంట్ అయింది అనుకో, ఒక బటన్ కొడితే ఆయన చరిత్ర మొత్తం వస్తుంది. నిమిషాల మీద ఆయనకి ఎమర్జెన్సీ వైద్యం ఇవ్వచ్చు, అతని ప్రాణం కాపాడచ్చు. ఇట్లా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య తెలంగాణ సృష్టించడానికి మా జగన్నాథం గారు డాక్టర్ కాబట్టి ఆయనకు బాగా అర్థమవుతుంది, బాగా తెలుసు. నవ్వుతున్నాడు ఆయన డాక్టర్ కాబట్టి. అచ్చా, ఈఎన్టీ డాక్టర్ జగన్నాథన్ సాబ్ కూడా ఈఎన్టీ డాక్టరే, ఆయన తెలుసు కాబట్టి నవ్వుతున్నాడు. ఇంత ప్లాన్లో ఉన్నాం మేము. సంపూర్ణ ఆరోగ్యమైన తెలంగాణ, నిరుపేదలకు నిజమైన ఆరోగ్య సేవలు అందాలంటే డమ్కీలు కొడితే హైదరాబాద్లో కూర్చుండి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే కాదు, కష్టం చేయాలి, పెయ్యి వంచాలి. మేము వంచిన ఇయ్యాల కంటి వెలుగు ప్రోగ్రాంలో మీ కళ్ళ ముందు జరుగుతూ ఉంది, ప్రతి ఊళ్ళో జరుగుతూ ఉంది, మీ దగ్గర ప్రతి మండలంలో కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇండియాలో మొత్తం భారతదేశంలో ఎక్కడ లేవండి ఈ స్కీములు. 1000 రూపాయల పెన్షన్ ఎక్కడ ఇస్తారా? ఆయన పేరైంది నరేంద్ర మోడీ, భారతదేశానికి ప్రధానమంత్రి. గంత పెద్ద మనిషి అబద్ధాలు మాట్లాడచ్చునా? మన నిజామాబాద్కి వచ్చిండు, పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. తెలంగాణలో కరెంట్ మంచిగా లేదు అన్నాడు. నువ్వు ఆయనే ఉండవా, నేను వస్తా అన్నా, దాచిపోయింది, ఉండలే. ప్రజల ముందు నాగర్ కర్నూలులో మీరు చెప్పాలి నాకు, కరెంటు మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా? మంచిగా లేదా కరెంటు? మంచిగానే ఉంది కదా. మరి ఆయన అబద్ధం చెప్పిన ఆయనకు మీరు బుద్ధి చెప్పాలి దయచేసి. అటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఇవాళ నేను అడుగుతున్న నాగర్ కర్నూలు నుంచి, నరేంద్ర మోడీ గారు, నీ పార్టీ, నీ బీజేపీ 19 రాష్ట్రాలలో అధికారంలో ఉంది. ఒక్క రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారా మీరు? ఒక్క రాష్ట్రంలో మీ ఈ ఆసరా పెన్షన్లు ఉన్నాయా? ఒక్క రాష్ట్రంలో పేదలకు 6 కిలోల బియ్యం ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రంలో కంటి వెలుగు ప్రోగ్రాం ఉందా? కళ్యాణ లక్ష్మి పథకం ఉందా? మరి మా దగ్గరికి వచ్చి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే మేము వినటానికి మేమేమైనా అవలా పోషగలమా? తెలంగాణ అగవ కనబడుతుందా? ఏ ధైర్యంతో మాట్లాడతావు? అంటే ప్రధానమంత్రి, అందుకే నేను ముందు చెప్పిన మీకు, ఓటేసే ముందు మంచిగా ఆలోచన చేయాలి. ఎవరు ఏం చెప్తాను, వాస్తవం ఏంది గమనించాలి. ఆగమాగం కావద్దు, మంచి కుదురుగా కూర్చొని నిదానంగా ఆలోచన చేసి ఓటేయాలి. అందువల్ల ఇట్లా గాలిగత్తర మాట్లాడతారు ఎలక్షన్లలో, అట్టే మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మేము తెలంగాణ కోసం ఎట్లా పేగులు దిగదా కొట్లానేమో అంతే న్యాయంగా ఒక 2 రోజులు ఆలస్యమైన మంచిదే, మేము అబద్ధాలు చెప్పం. 2 రోజులు వెనక ముందైనా మంచిదే, పక్కన బందీగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం.
ఒకటే ఒక తేడా మీరు గమనించాలి. ఇండ్ల స్కీమ్ బలహీన వర్గాల గృహ నిర్మాణం మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం. ఎందుకు కడుతున్నాం అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానిలో 2-3 ఉన్నాయి. ఏంది ఇంతకుముందు మీకు రకరకాల పేర్లు పెట్టి ఎన్టీ రామారావు కాంగ్రెస్ వీళ్ళంతా కలిసి ఇల్లు కట్టింది. డబ్బలాక ఒక రూమ్ కట్టింది. ఒకటే రూమ్ ఉంటే అన్న సుట్టపడొచ్చి ఎక్కడ వండాలి? అమ్మాయి ఆ ఇంట్లో ఉండే తల్లి ఆడపిల్లలు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలి? వాళ్ళు స్నానం చేసిన తర్వాత వాళ్ళ ఆత్మగౌరవ సమస్య కాదా? ఎంత ఇబ్బంది అవుతుంది? కాబట్టి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టాలి అని నిర్ణయం చేసాం. అది ₹1 కూడా దానిలో అప్పు లేదు, 100% ఫ్రీ. మేము మెల్లగానే కడతాం. నీ ఎలక్షన్ కూడా అబద్ధం ఆడక నేను కరెక్ట్ చెప్తున్నా. సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలే కడతాం. కానీ ఆ కట్టిన ఇల్లు ఆ పేదవానికి ఇస్తే 2 తరాలకు 2 పీడీలకు వాళ్ళకి ఇంటి బాధ పోవాలి. పిల్లర్స్తో కడుతున్నాం బాజప్తా. 5.5 నుంచి 6.5 లక్షలు ఖర్చు అవుతున్నాయి. అంతకుముందు ఏం చేసిండ్రు? కట్టిందే డబ్బా, ఒకటే రూము. ఇదే కైలాసం అనుకో, ఇదే వైకుంఠం అనుకో, అదేం తిరిగి ఇచ్చిండ్రా? అందులో అప్పు. దానికి అప్పు వసూలు చేసేవాడు రాకడా, వాడు దర్బారాలు గుంజా. మేము ఎమ్మెల్యేలు మేము పైరవి చేయ. సీనియర్ ఎమ్మెల్యే మోహన్ గౌడ్ నాకు తెలుసు, జగన్నాథం గారికి తెలుసు. గతంలో ఏం బాధ, దర్బారు వికలే పీకిరు. 4,316 కోట్ల అప్పులుండే. ఇది కాంగ్రెస్ వాళ్ళు కట్టిన ఇండ్లు, టీడీపీ వాళ్ళు కట్టిన ఇళ్ళ మీద. నేను మాఫీ చేసిన అవన్నీ అసెంబ్లీలో ప్రకటన చేసి ఆ 4,316 కోట్లు పేదల అప్పు వాళ్ళ మెడ మీద కత్తిలాగా ఉంటే దాన్ని మాఫీ చేసినాం. అందరికి కూడా మంచి సంతోషం కలిగింది. ఇప్పుడు ఇవాళ కూడా మీరు చూడండి. ఇప్పుడు నేను హెలికాప్టర్ ఎక్కినాక మీరు చూడండి దయచేసి ఇవాళ పేపర్లు. సాయంత్రం నేను కూడా మా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టో పరేడ్ గ్రౌండ్లో రిలీజ్ చేస్తూ ఉన్నాం. మీ దగ్గర నుంచి 2 సభల తర్వాత నాకు హైదరాబాద్ మీటింగ్ ఉంది. మేము స్పష్టంగా చెప్తున్నాం, కట్టేదే ఇల్లు పేదవానికి అయినప్పుడు మళ్ళీ అప్పు ఎందుకండి? అప్పు వద్దని మేము అంటున్నాం. నువ్వు మెల్లెకి గట్టుకాక, కానీ ఇచ్చినామంటే వాళ్ళు బతకాలి. మళ్ళీ వాళ్ళ మీద అప్పు, నిమ్మడి మీద కత్తి, ఈ బాధ అంతే ఎందుకని మేము అంటున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా వాళ్ళకు ప్రకటన ఇచ్చిన అన్ని పేపర్లలో ఉంది. ఏంది? వాళ్ళ పార్టీ వస్తుంది, అన్నీ చేస్తుందట. ఏం చేస్తుందని చెప్పింది తెలుసా? అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మీరు చూస్తున్నారు కదా రోజు. ఇవాళ చూడండి దయచేసి. నేను హెలికాప్టర్ ఎక్కగానే చూడండి ఏం మేము చెప్పినాం. నేను మొన్న సభలలో ప్రకటించిన పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనసాగిస్తాము. ప్రజలు అడుగుతున్నారు రాష్ట్రంలో, సార్ కొంతమందికి ఖాళీ జాగాలని వాళ్ళ సొంతమి అక్కడనే కట్టుకుంటాం అంటున్నారు, వాళ్ళకు కూడా మీరు సాయం చేయాలన్నారు. తప్పకుండా ఇస్తామని చెప్పినాను. ఆ మాట మీద ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తామన్నది. ఏమి ఇస్తామన్నదండి? నేను ఎక్కినాక హెలికాప్టర్ ఎక్కినాక మీరు చూడాలి దయచేసి. చేయాలంటే పేపర్ తీసుకుని ఇయ్యాలంటే పేపర్ చూడండి మీరు. ఖాళీ జాగా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం 5 లక్షలు అప్పు ఇస్తారట, రుణం. 5 లక్షలు రుణం ఇస్తారట. మళ్ళీ దంచి వసూలు చేస్తారు, అంతే కదా. ఇక దళితుల గిరిజనులకు అయితే 6 లక్షలు ఇస్తారట.